హాయ్, వెల్కమ్ టు తన్వి గౌడ్ 143 ఛానల్. ఇది వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట. ఈవినింగ్ 5 o'clock అట్లా చాయ్ పెట్టాను, పోస్తున్నాను అనమాట తాగడానికి. ఎవరికైనా ఈవినింగ్ టైంలో చాయ్ తాగే అలవాటు ఉంటుంది కదా. చాలామందికి చాయ్ తాగకపోతే తలనొస్తుంది అంటారు కదా. ఇది వచ్చేసి అప్పుడే చాయ్ తాగిన తర్వాత బట్టలు పిండేసాను, ఆరేసా. ఈవినింగ్ టైంలో గిన్నెలు తోమే అలవాటు ఎంతమందికి ఉంటుందండి. అది కూడా బయట వేసుకొని తోముతారు కదా విలేజ్లలో. అలా తోమడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే నేను బయటికి తెచ్చుకొని తోముతున్నాను. ఎప్పుడు సింక్లో తోమేస్తాను, కాకపోతే ఈరోజు ఎందుకో నాకు బయట తోమాలి అనిపించింది, తీసుకొచ్చుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం నానాలని చెప్పేసి వాటర్ వేస్తున్నాను. నానితే మంచిగా తొందరగా రైస్ ఎండిపోయిన అది వెళ్తుంది కదా ఈజీగా, అట్లా అని చెప్పేసి వాటర్ వేసా. వీడియోస్ అయితే చూస్తున్నారండి, కాకపోతే లైక్ చేయట్లేదు చాలామంది. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు ఈ వీడియో ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్తుంది కదా, అట్లనే కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. నేను ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది, కాకపోతే ఫస్ట్లో చేశాను, ఆ వీడియోస్ అప్లోడ్ చేసా, లైక్స్ వచ్చాయి, సబ్స్క్రైబర్లు వచ్చారు. కానీ నేను మళ్ళీ తీసేసాను అనమాట. తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ఎందుకులే ఇప్పుడు ఇవన్నీ అని చెప్పేసి వీడియోస్ అన్నీ డిలీట్ చేసా. మళ్ళీ నా పాప పుట్టిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది, అందుకని మళ్ళీ తన్వి వచ్చేసి నా పాప, తన్వి పేరు పైన మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఛానల్ పెట్టింది తన వీడియోస్ కోసం అని పెట్టాను. తన వీడియోస్ పెట్టిన తర్వాత ఎందుకో నా డైలీ రొటీన్ కూడా పెడితే బాగుంటుంది కదా, దాన్ని కూడా చూస్తారు కదా అన్నట్టు నేను డైలీ రొటీన్ కూడా పెడుతున్నాను. కొంచెం అంటే డేస్ గ్యాప్ వస్తుంది, పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఉంది నాకు. కానీ మీ సపోర్ట్ వస్తే, అరే నా చూస్తున్నారు, సబ్స్క్రైబర్లు వస్తున్నారు, లైక్స్ వస్తున్నాయి, కామెంట్ చేస్తున్నారు అన్న ఇది కనిపిస్తే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది కదా చేయాలని. వీడియోస్ చేయడానికి ప్రాబ్లం ఏం లేదండి, తన్వి కొంచెం ఇబ్బంది పెడుతుందన్నమాట. వీడియోస్ చేయాలన్నా, కెమెరా ఫిట్ చేసుకొని వర్క్ చేసుకోవాలన్నా తన్వి వచ్చి బాగా అల్లరి చేసి నన్ను వర్క్ చేసుకోనియకుండా, వీడియో షూట్ చేయనీయకుండా ఇబ్బంది పెడుతుందన్నమాట. అందుకని 3 daysకి ఒకసారి 4 daysకి ఒకసారి అట్లా వీడియో పెడుతున్నాను. తన్వి అయితే ఇంకా తన్వి ఆడుకుంటుంటుంది కదా, అప్పుడు తీసి తన్వి పాప పెడుతున్నాను. కాకపోతే ఈ లాంగ్ వీడియోస్ వచ్చేసి కొంచెం టైం పడుతుంది. ఇది కూడా తన్వి కొంచెం పెద్దగా అయి తానంతలో తాను ఆడుకుంటుంటే నన్ను ఏ డిస్టర్బెన్స్ చేయకుండా అట్లా ఉందనుకోండి, వీడియోస్ డైలీ ఒకటన్నా పెడతాను. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ చేస్తాను వీడియోస్ చేయడము. నాకు సబ్స్క్రైబర్లు వస్తున్నారు, లైక్స్ కూడా వస్తున్నాయి, కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ రావాలని. నాకు జాబ్ చేయడం బాగా ఇంట్రెస్ట్ అనమాట. జాబ్ చేయాలి అనుకుంటాను ఎప్పుడు. కాకపోతే ఇప్పుడు చిన్న పాప కదా, 1 year old అనమాట. తనని వదిలిపెట్టి వెళ్ళాలంటే తను ఉండదు కదా, అందుకని చెప్పేసి వెళ్ళట్లేదు. అసలు జాబే చేస్తుండే నేను. ఇంకా తన్వి పాప కొంచెం పెద్దగా అయినాక మళ్ళీ వెళ్తాను. అప్పటి వరకు అయితే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాను. ఒకవేళ ఇది అంటే బాగుంది, నాకు మంచిగా అనిపిస్తుంది అంటే ఇదే కంటిన్యూ చేస్తాను. పెళ్ళి అయిన ప్రతి అమ్మాయికి వర్క్ చేసుకోవాలి, తను కూడా కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోవాలి అని ఉంటుంది కదా, అందులో ఒకదాన్ని నేను. అలానే నాకు కూడా ఉంటుంది. మీరు కూడా అనుకుంటుండొచ్చు కదా, నేను జాబ్కి వెళ్ళాలి, బయటికి వెళ్ళి జాబ్ చేయాలి, జాబ్ చేస్తే నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంటుంది, నాకు సేవింగ్స్ లాగా ఉంటాయి అని ఎంతమందికి అనిపిస్తుందో నాకు ఒకసారి కామెంట్ చేస్తారా? జాబ్ చేసి సేవింగ్స్ అంటే మరీ పెద్ద పెద్ద సేవింగ్స్ కాదండి, ఏదో చిన్న మాత్రం మన సంతోషాలు ఉంటాయి కదా, షాపింగ్స్ అనేసి, మూవీస్ అని అలాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్న ఆనందాలు, అవి మన ఓన్ మనీతోనే తీర్చుకోవచ్చు అన్న ఒక చిన్న ఆశ అంతే. నాకైతే స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం. అట్లా అని పోయి ఎప్పుడు షాపింగ్ చేస్తూ ఉండను. షాపింగ్ చేయకుండా పోయి చూస్తే ఒక ఆనందం ఉంటుంది చూడండి, ఆనందం ఇంకా బాగుంటుంది. షాపింగ్ చేస్తే ఇంకా ఆనందం.
నాలాగా మీరు కూడా చూసి ఆనందించే వాళ్ళేనా? మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ వర్క్ గురించి కూడా చెప్పడం ఆపేశాను. ఇంకా వర్క్ అయితే అయిపోయింది. ఈవినింగ్ టైం కదా, దోమలు అయితే బాగున్నాయండి. దోమలు కుడుతూ ఉన్నాయి. ఎంత తొందరగా అయిపోతే బాగుండు దేవుడా అనుకుంటూ పని చేస్తున్నాను. అక్కడ గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత అక్కడ రైస్ కొంచెం చెత్త ఉంటుంది కదా, అంతా వాటర్తో కొట్టేస్తున్నాను. గిన్నెలు తోమడం అయిపోగానే ఇంట్లోకి తెచ్చి పెట్టేసి వాటిని అప్పుడే చదిరిస్తానమాట. కొద్దిసేపు అయితే మళ్ళీ తనవి డిస్టర్బ్ చేస్తుంది నన్ను అని చెప్పేసి తను ఆడుకుంటప్పుడే ఉన్న వర్క్ కూడా చేసేసుకుంటాను. ఇక్కడైతే వర్క్ అయిపోగానే వచ్చి తనవితో ఆడుకుంటున్నాను అనమాట. ఫ్రీ టైంలో కొంచెం తనవితో టైం స్పెండ్ చేస్తాను. తనని నవ్వియడం కానీ అట్లాంటి కొంచెం తనతో ఆడుకుంటే తనకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందన్న. ఇక్కడైతే తనతో ఆడుకొని కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ వచ్చి రైస్ కడుగుతున్నాను. రైస్ పెట్టాలి. నేను ఫస్ట్ వేసేటప్పుడు వచ్చింది చూడండి, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు నేను ఏది చేద్దామన్నా మధ్యలో వచ్చి పీకుతూ ఉంటుంది. చేసిన దాన్నే మళ్ళీ డబల్ డబల్ చేసేలా చేస్తుంది నన్ను ఎప్పుడు తన్వి. కొడతా నిన్ను, కొట్టనా? కొడతా నిన్ను, కొడతా. దెబ్బలు పడతాయి, నీకు పడతాయి దెబ్బలు, నీకు పడతాయి. కొడతా. కొడతా కొడతా.
చూడండి ఎలా చేస్తుందో, ఎప్పుడు అదే పని, కొరకడం, గిచ్చడం, గిల్లడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి.